13వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సహోదరి సహోదరులారా, దావీదు ప్రభు సన్నిధి పట్ల ఉన్న ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ధనమును కాని, అధికారమును కాని, సంపదను కాని మరింక దేనిని దావీదు కోరుకోవడం లేదు, కానీ ప్రభు సన్నిధిలో తాను నివసించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమను, కృపను పొందుకోవాలి అని, ప్రభు యొక్క ప్రసన్నతను చూడాలి అని దావీదు తన హృదయంలో ఉన్న కోరికను ఈ వాక్యముల ద్వారా చెబుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. కొంతమంది ధనము కోసము, అధికారం కోసము, సంపద కోసము ప్రభువుని ఆశ్రయిస్తూ ఉంటారు. వీటన్నిటినీ అనుగ్రహించి దేవుడు మన ప్రభువు, నిజమే. కానీ కేవలం వీటి కోసమే ప్రభువుని ఆశ్రయించడం సరైనది కాదు. ఎప్పుడు కూడా మనము ప్రభువుని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి అనే కోరికను మనం కలిగి ఉండాలి. ప్రభుతో సహవాసం చేస్తూ జీవించాలి. ప్రభుతో మనం సమాధానముగా ఉండగలిగితే, సహవాసం చేస్తే ప్రభువే మనల్ని అన్ని విషయములలోనూ ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. మన జీవితాలలో మొదటి స్థానాన్ని ప్రభువుకే ఇవ్వాలి. ధనమున్నా, జ్ఞానమున్నా, ఈ లోకంలో ఉన్న సంపదంతా మన దగ్గర ఉన్నా ప్రభు దగ్గర నిజమైన శాంతి, సమాధానములు దొరుకుతాయి. ప్రార్థించడం, ఆరాధించడం, వాక్య ధ్యానం చేయడం, వీటన్నిటి ద్వారా మనము బలంగా ప్రభు సన్నిధిని అనుభవించగలము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోక ఆశలపై మా హృదయాన్ని నిలిపేవారముగా కాకుండా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇస్తూ మీపైనే మేము దృష్టి ఉంచాలి ప్రభువా. మీ సన్నిధిని మేము బలంగా అనుభవించాలి అనే కోరికను మేము కలిగి ఉండాలి తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ సన్నిధిని మేము బలంగా అనుభవిస్తూ మీతో సహవాసం చేసే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.